చంపేస్తా చంపేస్తా అందరిని చంపేస్తా. చంపేస్తా చంపేస్తా అందరిని చంపేస్తా. నువ్వు బ్రతికున్నప్పుడే నీ పనులు చేసుకోలేని అవిటి దానివి. ఇప్పుడెలా చంపుతావు? చంపేస్తా అందరిని చంపేస్తా. ఆత్మగా మారి ఇక్కడే ఉండి నువ్వేం చేద్దావనుకుంటున్నావు? కూర్చున్న కుర్చీలో నుంచి ఒక్క అంగుళం కూడా లేవలేని దానివి నువ్వు. చంపేస్తా చంపేస్తా అంటూ జపం చేస్తూ శక్తిని కూడగట్టుకుంటున్నావు. ఎంత శక్తిని సంపాదించుకున్నా నువ్వేం చేయలేవు. ఎందుకంటే నువ్వు అవిటిదానివి. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వ్యర్థమే. మరణమే జీవికి అంతిమ సోపానం. వృధా ప్రయత్నాలు మానుకో. ప్రేతాత్మల లక్ష్యం అపాయకరం, అనర్థదాయకం. ఈ భూమిని విడిచి పరలోకానికి వెళ్ళిపో. నువ్విక్కడున్నంతవరకు నీ ఆత్మ శాంతించదు. శాంతి లేని ఆత్మకు అర్థం పరమార్థం రెండూ శూన్యమే. పో, వెళ్ళిపో. వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. నా పగ తీర్చుకునే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నా పగ తీరాకే నా ఆత్మకి శాంతి దొరుకుతుంది. నీ పగేంటో నాతో చెప్పు, నేను నీకు సహాయం చేస్తాను. చెప్పను. వెళ్ళిపో, వెళ్ళిపో. ప్రేమేల ఇప్పుడు చాలా శక్తిని సంపాదించుకుంది. పగతో తను చంపాలనుకున్న వాళ్ళందరినీ చంపబోతోంది. ఇప్పుడేం చేద్దాం మాతాజీ? నువ్వవిటిదానివని, నువ్వేమీ చేయలేవని తనని మానసికంగా నమ్మించాను. ఒక ఆత్మ ఎవరినైనా చంపాలి అనుకుంటే తను చంపేస్తా చంపేస్తా అంటూ తపస్సు చేసి శక్తిని కూడగట్టుకుంటుందని మీరే చెప్పారు. ఆత్మ ఎంత శక్తిని కూడగట్టుకున్నా తను ఒకరిని చంపాలి అంటే తనకు మరొక శరీరం కావాలి కదా మాతాజీ? అందుకే అదే అపార్ట్మెంట్లో ఉన్న రాధ శరీరాన్ని ఎంచుకుంది. నిన్న నేను ఆ రుద్రయాగానికి వెళ్ళకపోయుంటే ఎన్నో అనర్థాలు జరిగుండేవి. ఇప్పుడు పగతో రగిలిపోతున్న ప్రేమిల ఆత్మను శాంతింపచెయ్యాలంటే నాకున్న ఈ శక్తి చాలదు. నేను కేదార్నాథ్ వెళుతున్నాను. అక్కడ 11 రోజులు శివలింగానికి అభిషేకం చేసి ఆ విభూది గంగాజలంతో తిరిగొస్తాను. అప్పటి వరకు ఆ ఆత్మని రాధ శరీరంలోకి ప్రవేశించకుండా నువ్వు చూసుకోవాలి. ఇది మంత్రించిన విభూది. అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించు. ఈ రక్ష ఆ ఆత్మని నేమీ చేయకుండా కాపాడుతుంది. అలా మాతాజీ ఆజ్ఞ ప్రకారం రాధను కంటికి రెప్పలా కాపాడుతున్నాను. రాధని కాపాడుతున్నావా? మరి రాధతో మిస్బిహేవ్ ఎందుకు చేశావు? దానికి ఒక కారణం ఉంది. లేదు, తనను ఉత్తేజపరుస్తూ తనకు వినిపించేలా ఎవరైనా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అంటూ ఉత్తేజాన్నిచ్చే మాటలు తను వింటే తనని ఆపడం చాలా కష్టం. హర హర మహాదేవ. విభూతైపోయింది. ఆత్మ రాధ ఇంట్లోకి వెళ్లకుండా చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి?
మీ మాతాజీ నన్ను మానసికంగా కుర్చీకే పరిమితం చేసింది. అయినా ఈ రోజు నా శక్తి ఏంటో నాకు తెలిసింది. ఇప్పుడు రాధ శరీరంలోకి వెళ్లకుండా నన్నెవ్వరూ ఆపలేరు. నువ్వు నీ మాతాజీ ఏకమైనా ఇప్పుడు నన్నేమి చేయలేరు. ఈ అపార్ట్మెంట్ నుంచి నువ్వు బయటికెళ్తే నిన్నెవ్వరూ ఆపలేరు. అందుకే నిన్ను ఈ అపార్ట్మెంట్ లో కట్టి పడేశా. రాధ శరీరాన్ని నువ్వు ముట్టుకోకుండా నేను చూస్తా. హర హర మహాదేవ శంభో శంకర. నా దారికి అడ్డొస్తావా? నిన్ను ఈ అపార్ట్మెంట్ లో లేకుండా ఎలా బయటకు పంపిస్తానో నువ్వే చూడు. అలా ప్రమీల ఆత్మని అపార్ట్మెంట్ బయటికి వెళ్ళనీయకుండా ఆపగలిగాను. అప్పుడు రాధను అపార్ట్మెంట్లోనికి రానియకుండా బయటే ఉంచాలనుకుని రాధ రాక కోసం ఎదురు చూస్తుండగా